ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీ చేయి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. కనుక మనల్ని ఆయన తన సొత్తుగా చూసుకున్నాడు. మన చుట్టూ శత్రువులు మోహరించినప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. కనుక ఎప్పుడు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆయన మనతో ఉన్నారని ప్రతి సమయంలోనూ ఆయన మనకు అనుగ్రహించినటువంటి సాక్ష్యాలను బట్టి మనం చెప్పొచ్చు. కనుక ఎవరి వల్లైనా కీడు కలుగుతుందేమో, ఏదైనా పరిస్థితి దాడి చేస్తుందేమో, ఈ పరిస్థితిలోంచి మనం బయటికి ఎలా రావాలి అనే దాని విషయంలోని ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. కానీ ఆయన నీతి అనేటువంటి దక్షిణాస్తంతో మనల్ని ఆదుకొని మనల్ని బలపరిచి కృప చూపించి నడిపించడానికి ఆయన శక్తివంతుడే ఉన్నాడు. కనుక మనం అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నప్పుడు మనం భయపడిపోతూ ఉంటాము. పరిస్థితులు బట్టి ముఖ్యంగా భయపడిపోతూ ఉంటాము. ఏం జరుగుతుందనే దాని గురించి అధికంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కాబట్టి ఆయన నడిపిస్తూ ఉండగా అది ఎలాంటిదైనప్పటికీ కూడా పరిస్థితులన్నిటిలోనూ కూడా కృప చూపించి నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక నువ్వు అన్ని విషయాల్లోనూ ధైర్యం వహించాలి. నిర్గమకాండము 33 అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే వారికి ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు అనేక ప్రాంతాల గుండా ఆయన నడిపించాడు. పగటి ఎండవేళ రాత్రి చలిలోనూ అన్ని విషయాల్లోనూ ఆయన నడిపిస్తున్నప్పుడు వారి వస్త్రములు మాయలేదు. ఎక్కడ కూడా వారు అలసట పొందలేదు. అన్ని విషయాలను కూడా బహుబలంగా వారు నడిపించారు. బలం నుంచి నీళ్ళిచ్చారు. స్థిరంగా ఉండడానికి కావాల్సినటువంటి కృపని ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించారు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమర్పించేటువంటి నీవు ఏ సమయంలో నీకు ఎలాంటి సహాయం చేయాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి దానిని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆయన సహాయం నీకు ఖచ్చితంగా దొరుకుతుందని ఉండాలి. హగ్గయి 2వ అధ్యాయం 4వ వచనంలో మనల్ని ధైర్యంగా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది రేపు ఏం జరుగుతుందనే దాని మీద కూడా దిగులు పడేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, పిల్లల యొక్క చదువులను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను బట్టి వారు కృంగిపోతూ ఉంటారు. అయినప్పటికీ ప్రభు అయితే ప్రతి విషయంలో కూడా ఎవరినో ఒకరిని పంపించి ఏదో ఒక రకంగా వాక్యాన్ని అందజేసి ఆయా సమయాల్లోనే తెలియనటువంటి వ్యక్తుల ద్వారా బలపరిచేలాగా చేయడానికి ఎన్నోసార్లు నీ జీవితంలో అటువంటి కార్యాలు జరిగించారు కాబట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఉదయాన్నే ఏం మాట్లాడుతున్నారు? మధ్యాహ్న కాల సమయంలో ఏం మాట్లాడుతున్నారు? రాత్రి కాలంలో ఆయన ఎలా ధైర్యపరుస్తున్నారు? ఇటువంటి వాటికి మనం ఎక్కువ సమయాన్ని ఇవ్వడానికి మనం సిద్ధపడాలి. ఎక్కువ సార్లు మనం దిగులుతో ఉన్న, భయంతో ఉన్న ప్రభు అయితే బలపరిచి నడిపిస్తూ ఉంటారు. భక్తులైతే చెప్పిన 121 కీర్తనలోని "కొండల చెట్టు నా కన్నులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది?" ఖచ్చితంగా నీకు సహాయం దొరుకుతుంది. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 10వ వచనం. "అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును." నిరంతరం నడిపించేటువంటి దేవుడు ఈ దినాన్ని నీతో ఉన్నాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా లేఖనాల్ని ధ్యానించాలి. ఉపవాసం చేయాలి. వీలైతే ఆయన గురించినటువంటి సాక్ష్యం ఇవ్వాలి. ఇంకా రాత్రంతా కుటుంబంతో కలిసి నీకు వీలైతే నెలకొకసారైనా ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆయన లేఖనాల్లో ఉన్నటువంటి సన్నిధితో నువ్వు నింపుకోగలగాలి. ప్రతి విషయంలో ఆయన చేతులకు నిన్ను అప్పగించుకోగలగాలి. ఎప్పుడైతే ఇలా చేయడం నువ్వు మొదలు పెడుతుంటావో నిరంతరము నిన్ను కాపాడేటువంటి దేవుడు నిన్ను నడిపించడానికి నువ్వు ఖచ్చితంగా చూస్తావు. కనుక నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు, నీ హృదయాల్లో కలవరం పుట్టినవ్వద్దు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ దినమంతటికి కావాల్సిన బలమును శక్తిని అనుగ్రహించి నీ మయంతో నీ ప్రేరేపించమని ప్రతి విధమైన కీళ్ళు తెప్పించమని నీ సహాయకరమైన సన్నిధి ప్రభువా ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచమని ఏ కీడు ఎవరి గుడారాన్ని సమీపించుకున్నట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.